మాట్లాడదాం. మనతో పాటు చర్చలో పాల్గొనడానికి అనలిస్ట్ సిఆర్ గౌరీశంకర్ గారు ఉన్నారు. సో గౌరీశంకర్ గారు, నిన్న జరిగిన ప్రతీకార దాడిని మీరు ఏ విధంగా చూస్తున్నారు? అంటే తప్పది మనకు, ఎందుకంటే పాకిస్తాన్ ఒక సిరీస్ ఆఫ్ వయలేషన్స్ చేస్తూ ఉంది. మనకు ముంబై అటాక్ చూసాం, మనం పార్లమెంట్ అటాక్ చూసాం, పఠాన్కోట్లో అటాక్ అయింది, మన వందల మంది మన వాళ్ళు చనిపోయారు. ఏం చేయకపోతే మాత్రం డెఫినెట్గా ఏ గవర్నమెంట్కైనా ఒక చెడ్డ పేరు వస్తుంది. అండ్ గవర్నమెంట్ కూడా పొలిటికల్గా సర్వైవ్ కావాలంటే కష్టం. అంటే ఇంకా వాళ్ళు ఇంకా ధైర్యం వస్తూ ఉంటుంది. పాకిస్తాన్ కూడా ఉగ్రవాదులు ఇంకా పెంచి పోషిస్తూ ఉంటారు. వాళ్ళు అంటే లో ఇంటెన్సిటీ వార్ చేస్తూ ఉన్నారు. పాకిస్తాన్ డైరెక్ట్గా మిలిటరీ పంపించి భారతదేశంతో కొట్లాడతలేరు. వాళ్ళు ఈ ఉగ్రవాదులు పెంచి పోషించి వాళ్ళకి ఆయుధాలు ఇచ్చేసి వాళ్ళకి మతం అడ్డం పెట్టుకొని, అది మతం మీరు పోయి భారతదేశం వెళ్ళి మీరు వాళ్ళని చంపితే మీరు స్వర్గానికి వెళ్ళిపోతారని వాళ్ళకి మత బోధనలు చేసుకుని వాళ్ళని పంపిస్తూ ఉన్నాడు. ఇట్స్ లో ఇంటెన్సిటీ వార్. ఇంకోటి ఇండైరెక్ట్ వార్ లాగా చేస్తూ ఉన్నారు. ఇంకోటి పాకిస్తాన్ ఇంకో పని కూడా చేస్తున్నారు. వాళ్ళు ఏంటంటే లోకల్గా మన ముస్లిం యూత్ని కూడా వాళ్ళు తప్పు దోవలు వాళ్ళకు మన ముస్లిం యూత్ని కూడా వాళ్ళని కూడా ట్రైన్ చేసేసి వాళ్ళకి డబ్బులు ఇచ్చేసి కాశ్మీర్లో కానీ వేరే చోట్ల కూడా వాళ్ళకి ఇచ్చేసి ఇంటర్నల్గా కూడా డిస్టర్బెన్స్ చేస్తూ ఉన్నారు పాకిస్తాన్. చాలా కాలం నుంచి నడుస్తూ ఉంది. కారణం ఏంటంటే వాళ్ళు డైరెక్ట్ పాకిస్తాన్ ఇండియా వార్ అయిందంటే డెఫినెట్గా ఇండియా ఇస్ మోర్ పవర్ఫుల్ కంట్రీ భారతదేశం. ఇంకోటి ప్రపంచంలో కూడా ఇండియా ఇస్ స్టేబుల్ పొలిటికల్ డెమోక్రటిక్ గవర్నమెంట్ ఉంది. పాకిస్తాన్ మొదటి నుంచి ఒక రోగ్ స్టేట్ లాగా డెవలప్ అయింది. ఎక్కువ వాళ్ళకి ఆర్మీ రూల్ ఎక్కువ ఉంది. ఈవెన్ సివిలియన్ రూల్ ఉన్నా కూడా ఆర్మీదే పెత్తనం నడుస్తూ ఉంటుంది. ఆర్మీ ఏ డిసైడ్ చేస్తే సివిలియన్ ఏ ప్రైమ్ మినిస్టర్ ఉన్నా అదే చేస్తారు. కాబట్టి నేను ఈ రీసెంట్గా మనకి సిఆర్పిఎఫ్ జవాన్లు ఎప్పుడైతే కాశ్మీర్లో చనిపోయారో భారతదేశానికి ఇంకా వేరే మార్గం లేదు, డెఫినెట్గా అటాక్ చేయవలసి వస్తుంది. ఎందుకంటే ఇంకోటి డైరెక్ట్గా జైష్ మహమ్మద్ అతను లీడరే ఒప్పుకున్నాడు మేమే చేసామని చెప్పినప్పుడు. అలాంటప్పుడు ఎట్లా ఊరుకుంటారు? కాబట్టి భారతదేశం చేసిన దాడులు అమెరికా దాడులు తప్పవి అవి. ఇంకో డెఫినెట్గా జరుగుతూ ఉండాలి. వాళ్ళు నిజంగా ఎక్కడెక్కడ టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్స్ ఉన్నాయో, ఇప్పుడు పాకిస్తాన్ ఇంకో మాట కూడా చెప్తా ఉన్నాం, మేము కూడా విక్టిమ్స్ ఆఫ్ టెర్రరిజం, మేము కూడా విక్టిమ్సే, మాకు కూడా చాలా బాగుంది. సో మన భారతదేశం కూడా అదే ఆర్గ్యుమెంట్ పెట్టాలి. మీరు చేత కాదు, మీరు చేయలేదు, మీరు టెర్రరిజం టెర్రరిస్ట్ మేము చేసి చూపిస్తామని ఆ యాంగిల్లో పోయి నిజంగా కొట్టి తీసేయాలి వాళ్ళకి డెఫినెట్గా. ఎందుకంటే పాకిస్తాన్ అంటే ఈ లో ఇంటెన్సిటీ వార్ మొదటి నుంచి పాకిస్తాన్ 1948 నుంచి చూస్తూ ఉన్నాం. కొంచెం కాశ్మీర్లో కొన్ని పార్ట్స్ ఆక్యుపై చేసుకుంది. ఆ తర్వాత మనకి ఈస్ట్ పాకిస్తాన్లో గొడవలు అయింది. బంగ్లాదేశ్ క్రియేట్ అయినప్పుడు బంగ్లాదేశ్ యాక్చువల్లీ నిజంగా అంటే 1990 అప్పుడు 1971 బంగ్లాదేశ్ వార్ అప్పుడే 90,000 మంది మనకు పాకిస్తానీ సైన్యాలు మన కబ్జాలో ఉన్నప్పుడు అప్పుడే నిజంగా బార్గెన్ చేసి ఉన్న ఆధార్ కాశ్మీర్ అవన్నీ బార్గెన్ చేసుకుని వాళ్ళ వదలాలుండే. ఆ గొడవలనే అసలు క్లియర్ చేసుకో. భారతదేశం అప్పుడు ఏంటంటే అన్ని చోట్ల అన్ని ఫ్రంట్స్ ఓపెన్ చేసుకున్నారు అంటే వార్ ఇంకా పెద్దగా అయిపోతుంది, ఇక వేరే దేశాలు కూడా దిగుతారని కొంచెం భయపడ్డారు ఏమో అప్పుడు ఆ కాలంలో అక్కడికి ఆపేశారు. కానీ తప్పదు, డెఫినెట్గా వీ హ్యావ్ టు హిట్ బ్యాక్. భారతదేశం మీద అటాక్ చేస్తూ ఉంది. మనకు మన పార్లమెంట్ మీద అటాక్ అయింది, మనకు ముంబై ఫైనాన్షియల్ క్యాపిటల్ మీద అటాక్ చేశారు. ఏమనంటే పాకిస్తాన్ ఒక డినయల్ మోడ్లో, అసలు మాకు తెలియదు వాళ్ళు ఎవరో మాకు తెలియదు, ఉగ్రవాదులు ఎవరో తెలియదు, అసలు వాళ్ళు మన బాంబే అటాక్లో అయితే అసలు పట్టుకుని దాన్ని చేసేదాకా అసలు పాకిస్తాన్ అంతా చెప్పినా కూడా మాకు అసలు ఒక సంబంధమే లేదని ఊరుకున్నారు. ప్రతిసారి వాళ్ళకి ఒకటే అడుగుతారు, మాకు కాంక్రీట్ ఎవిడెన్స్ ఇవ్వండి, మేము యాక్షన్ తీసుకుంటాం. ఇప్పుడు ఈ సేమ్ ఈ సిఆర్పిఎఫ్ పుల్వానా అటాక్లో కూడా 40 మంది జవాన్లు చనిపోయారు. వాళ్ళ పాకిస్తాన్ భూమి నుంచి అతను జైష్ మేము చెప్తా ఉన్నారు మేమే చంపామని. అప్పుడు అలా యాక్షన్ తీసుకోకపోతే ఎట్లా? కాబట్టి డెఫినెట్గా భారతదేశం తప్పది. అండ్ దే హ్యావ్ టు నిజంగా ఎక్కడైతే ఉగ్రవాద ఉన్నాయో, అక్కడ ఆర్గనైజేషన్స్ ఉన్నాయో, అక్కడ వాళ్ళ ట్రైనింగ్ క్యాంప్స్ ఉన్నాయో, డెఫినెట్గా భారతదేశం మనకి దాడులు చేయాలి, కొట్టేయాలి దాన్ని. ఓకే, జైషే ఉగ్రవాద కార్యకలాపాలు చేస్తున్న సంస్థలే టార్గెట్గా ఈ దాడి జరిగిందని మనం భావించవచ్చు అంటారా? వాళ్ళే క్లెయిమ్ చేస్తున్నారు కదా, మనం ఇప్పుడు ఫిజికల్లీ వెళ్ళి మనం పాకిస్తాన్లో చూస్తలేం కదా. కానీ అంత సపోర్ట్ లేనిది పాకిస్తానీ గవర్నమెంట్ కానీ మిలిటరీ కానీ ఐఎస్ఐ కానీ ఆ సపోర్ట్ లేని మాత్రం వాళ్ళు అంత పెద్ద మొత్తాన్ని ఆర్డీఎక్స్ ఈ కారు కొనుక్కొని కార్లో జత వచ్చి అంత పెద్ద అటాక్ ప్లాంట్ అటాక్ కాదు అది. సపోర్ట్ పుట్టి లోకల్గా లేలే కాశ్మీరీస్ లోపల్గా వాళ్ళు లోకల్గా అసెంబ్లీ చేసిన మాత్రం అంత ఈజీగా కాదు. అంత క్వాంటిటీ ఆఫ్ ఆర్డీఎక్స్ తెచ్చి పెట్టడం కనుక ఊరికే వాళ్ళకి ఏంటంటే కొంతమంది కాశ్మీరీలను కూడా పట్టుకొని వాళ్ళ ముస్లిమ్స్
వాళ్ళని కాశ్మీర్ ముస్లిం యూత్ని వాళ్ళకి డబ్బులు ఇచ్చేసి కానీ అందులో ఆర్థికంగా బలహీనంగా ఉన్న వాళ్ళని వాళ్ళు, వీక్ ఫైనాన్షియల్లీ వీక్ ఉన్న వాళ్ళని పట్టుకొని బేసికలీ మత బోధన వాళ్ళకి ఏంటంటే మీరు నిజంగా భారతదేశం మీద దాడి చేస్తే మీరు స్వర్గానికి వెళ్ళిపోతారు. వాళ్ళకి ట్రైనింగ్ క్యాంప్ చూస్తూ ఉంటాం కదా, వాళ్ళ మన టీవీలలో చూస్తూ ఉంటాం వాళ్ళు. కాబట్టి అలా చేసుకుని వాళ్ళకి లో ఇంటెన్సిటీ వార్ అంటే ఏమనంటే ఇప్పుడు మాకు తెలియదు ఆ కాశ్మీర్ పాకిస్తాన్ స్టేట్మెంట్ ఏముండేది, అసలు మాకు సంబంధమే లేదు. కాశ్మీరీ యూతే వాళ్ళు కాశ్మీర్ వాళ్ళే చేశారు, వాళ్ళు ఫ్రీడమ్ కోసం వాళ్ళు చేస్తూ ఉన్నారు, మాకేం సంబంధం ఉన్నారు. జైష్ మహమ్మద్ ఎప్పుడైతే క్లెయిమ్ చేశారో, పాకిస్తాన్లో ఉన్నాడు కదా అతను లీడర్, అక్కడే దొరుకుతున్నాడు కదా, ఎప్పుడైతే అతను క్లెయిమ్ చేశాడో లేదు మేమే చంపామన్న సిఆర్పిఎఫ్ జవాన్లు మేమే చంపామని క్లెయిమ్ చేసినప్పుడు అప్పుడు భారతదేశం ఈ అటాక్ చేయాల్సి వచ్చింది. రైట్, నిన్న చూసాం, నిన్న దాడికి దాదాపుగా 300 మంది వరకు చనిపోయారని, అందులో చాలామంది అగ్రనేతలు కూడా ఉన్నారనేసి భారత్ వర్గాలు చెప్తున్నాయి. కానీ అక్కడ చూస్తే పాకిస్తాన్ మాత్రం మా వైపు ఎటువంటి దాడి జరగలేదు, ఖాళీ ప్రదేశంలో వాళ్ళు బాంబులు వేసి వెళ్ళిపోయారు, మాకు ఎటువంటి ప్రాణ నష్టం ఇక్కడ జరగలేదని చెప్తాను. సో దీన్ని ఏ విధంగా చూడాలంటారు? నేను అంటే నిన్న చూసాను, నేను డే అంతా చూసాను. పాకిస్తాన్ మీడియా నుంచి కానీ పాకిస్తాన్ లీడర్స్ నుంచి కదా కాంట్రాడిక్టరీ మెసేజెస్ వచ్చినాయి. ఫస్ట్ అసలు ఏం దాడి జరగలేదు, అసలు ఏం కాలేదు అని ఒకరు. తర్వాత కొంతమంది వాళ్ళ లోకల్స్ని అక్కడ బాలాకోట్ ప్రాంతంలో ఉన్న వాళ్ళు కొన్ని లోకల్స్ కొంచెం సౌండ్, ఒక పెద్ద సౌండ్ వచ్చింది, అసలు ప్లేన్లోకి నుంచి ఏదో పడిపోయినట్టు చూసాము కానీ ఎవరు చనిపోలేదని. అంటే ఒక స్టాండర్డ్ రిప్లై. భారతదేశం అటాక్ చేస్తే ఇప్పుడు పాకిస్తాన్ అయితే డెఫినెట్ క్లెయిమ్ చేసుకోదు, క్లెయిమ్ చేసుకుంటే వాళ్ళు డెఫినెట్ వాళ్ళు కూడా ఏదో యాక్షన్ తీసుకోవాలి, వాళ్ళ ప్రజలతో ఇబ్బంది అవుతుంది. నౌ యూ హ్యావ్ ఎ సివిలియన్ గవర్నమెంట్, ఇమ్రాన్ ఖాన్ వాళ్ళు డెఫినెట్ ఒప్పుకోరు వాళ్ళు అసలు. లేదంటే వాళ్ళు ఇంతనే చెప్తున్నారు, వాళ్ళు ఏంటంటే అసలు ఫస్ట్ దాడే జరగలేదని చెప్పారు. తర్వాత లేదు డెఫినెట్ పాకిస్తాన్ మన భారతదేశం వైమానిక దళం వాళ్ళు వచ్చేసి మన మీద ఆక్రమణ చేద్దామని చూస్తూ ఉన్నారు కాబట్టి మేము తిప్పికొల్తామని ఒక తెల్లారి మళ్ళీ స్టేట్మెంట్. మీడియాలో కూడా అలాగే క్వైట్ కాంట్రాడిక్టరీ స్టేట్మెంట్ వస్తూ ఉన్నాయి వాళ్ళ దగ్గర. వాళ్ళకి అంటే వాళ్ళు కూడా కన్ఫ్యూజన్లో ఏం చేయాలి. ఇంకోటి ఇంటర్నేషనల్లీ మనకు ఆల్రెడీ మన దగ్గర భారతదేశం ఒక మంచి పని ఏం చేశారంటే ఇంటర్నేషనల్ కమ్యూనిటీకి అందరికీ ఇన్ఫార్మ్ చేసి పెట్టింది ఉంది. ఇప్పుడు మా భారతదేశం మీద ఇలా ఉగ్రదాడులు నడుస్తూ ఉన్నాయి, ఇంకా మన కాశ్మీర్లో 40 మంది జవాన్లు చనిపోయారని ముందే ఒక ఇన్ఫర్మేషన్ చేసింది. డెఫినెట్గా దీనికి మేము ప్రతీకారం తీసుకుంటామని ఒక మెసేజ్ మాత్రం పంపించింది. కాబట్టి నేను ఇమీడియట్గా మనకి రియాక్షన్ చూడండి ఆస్ట్రేలియా నుంచి వాళ్ళ కనుక డెఫినెట్గా ఇలాంటి ఉగ్రవాద సంస్థలు ఉంటే నేలమట్టం చేయాలని వాళ్ళు సపోర్ట్ ఇస్తూ ఉన్నారు. నిన్న పాకిస్తాన్ నుంచి ఒక ట్వీట్ కూడా ఉంది, ఒక ట్వీట్ వచ్చింది. ఆ ట్వీట్లో కూడా మీడియాని ఉద్దేశించి కూడా కొన్ని వ్యాఖ్యలు చేశారు అటువైపు నుంచి, పాకిస్తాన్ నుంచి. వాళ్ళ కామెంట్స్ ఏంటంటే బాలీవుడ్ సినిమాల ప్రభావం మీడియా మీద చాలా ఉంది, అందుకే మీడియాలో ఇంతున్న దాన్ని ఎక్కువ చేసి చూపిస్తున్నారు, ఆ సినిమాల ప్రభావం బాగా కనిపిస్తుంది వాటిని చూస్తుంటే అన్నట్టుగా వ్యంగ్యంగా కొన్ని కామెంట్స్ కూడా పెడుతున్నారు. అంటే ఇప్పుడు సోషల్ మీడియాలో వచ్చినాక బాలీవుడ్ ప్రభావం అంటే బాలీవుడ్ ప్రభావం చాలా ఉంది పాకిస్తాన్లో. అసలు మనకంటే ఎక్కువ పిచ్చి వాళ్ళకి అక్కడ. షారూక్ ఖాన్ కానీ సల్మాన్ ఖాన్ కానీ మన హిందీ ఫిలిమ్స్ అయితే పాకిస్తాన్లో చాలా పాపులర్. సేమ్ టీం వాళ్ళు కూడా అదే ఎనాక్ట్ చేస్తూ ఉన్నారు కదా. ఫస్ట్ ఉగ్రవాద దాడి కాలేదు అని చెప్పారు, తర్వాత అయింది అన్నారు, అయినాక మాకు అసలు ఎవరు చనిపోలేదు అన్నారు, అసలు ఆ ప్రాంతంలో కొండలు గుట్టలు తప్ప ఏం లేదన్నారు. మళ్ళీ ఏం లేనప్పుడు మళ్ళీ రియాక్షన్ ఎందుకు? అసలు మాకు ఏం జరగలేదు, నష్టమే జరిగినప్పుడు వాళ్ళు బాగా ప్రతీకారం ఎందుకు చేస్తారు ఇంకా భారతదేశం మీద? నష్టం జరిగితే కదా నేను ప్రతీకారం తీసుకోవాలి. అసలు నాకు ఏం జరగలేదు అని పాకిస్తాన్ చెప్తా ఉన్నాక ఇంకా వాళ్ళకి ఇంకా భయం ఎందుకు వాళ్ళకి ఇంకా? కాబట్టి కాంట్రాడిక్టరీ ఉంది. డెఫినెట్గా భారతదేశం ఏదో స్ట్రైక్ చేసిందో నిజంగా ప్లాంట్ స్ట్రైక్ వాళ్ళకి డెఫినెట్ నా ఇప్పుడు వీ హ్యావ్ టెక్నాలజీ ఉంది, మన శాటిలైట్ ఇమేజెస్ ఉంటున్నాయి, ఇంకోటి మనకు కూడా ఇంటెలిజెన్స్ నెట్వర్క్ ఉంటుంది. వాళ్ళు అక్కడ పాకిస్తానీ ఇంటెలిజెన్స్ వాళ్ళు ఎక్కడెక్కడ ఇన్ఫిల్ట్రేట్ అయినారు మన భారతదేశంలో, మన వాళ్ళు కూడా అక్కడ ఇంటెలిజెన్స్ నెట్వర్క్ ఉంటుంది మనకు. వాళ్ళ ట్రైనింగ్ క్యాంప్స్ ఎక్కడెక్కడ ఉన్నాయి కూడా మనం కూడా కనుక్కుంటాము. కాబట్టి ఇప్పుడు మనకు పాకిస్తాన్ ప్రజలతో విరుద్ధం ఏం లేదు, అక్కడ ఉన్న మిలిటరీ ఎస్టాబ్లిష్మెంట్ కానీ అక్కడ ఉన్న గవర్నమెంట్ డెఫినెట్ ఏదైతే ఈ ఉగ్రవాదులు ప్రోత్సాహం వాళ్ళకి వ్యతిరేకం. మనకు మా ఆర్డినరీ ప్రజలకి డిఫరెన్స్ మనకేముంటుంది, వాళ్ళ మీద ఏముండదు ప్రతీకారం తీసుకోవాలని. రైట్, పుల్వామా దాడికి ప్రతీకారం చేస్తూనే పాక్తో ఉద్రిక్తతలు మరీ పెచ్చుమీరకుండా విజ్ఞతతో ప్రదర్శించిన దాడిగా దీన్ని అభివర్ణించంటారు. దీనికి సంబంధించి చర్చ కొనసాగిద్దాం. చిన్న వెంకట గారు, అంటే పుల్వామా దాడికి ప్రతీకారం చేస్తూనే పాక్తో ఉద్రిక్తతలు మరీ పెచ్చుమీరకుండా, సో ఇటువంటి విజ్ఞతతో ప్రదర్శించిన దాడిగా మనం దీన్ని అభివర్ణించవచ్చు అంటారు? నిన్న మన భారతదేశం స్టేట్మెంట్ నేను చూస్తుంటే ఇట్స్ ఏ నాన్ మిలిటరీ అటాక్ లాగా వాళ్ళు చూపించారు వాళ్ళకు. అంటే ఒకటే మేము ఉగ్రవాదుల స్థావరాలపైన మేము అటాక్ చేసాము,
సివిలియన్ టార్గెట్ కాదు, మిలిటరీ టార్గెట్ కాదు. ఇట్స్ ఎ డిప్లొమాటిక్ మెసేజ్. ఒకటి ఏంటంటే వీ హ్యావ్ ఎంటర్డ్ పాకిస్తాన్ స్పేస్, పాకిస్తాన్లో పోయినా కానీ ఉగ్రవాదులనే మేము నిలబట్టం చేసాం, కానీ అక్కడ ఉన్న ప్రజలకు మేము అటాక్ చేయలేదు. పాకిస్తాన్ మిలిటరీ మీద అటాక్ కాదు ఇది. కాబట్టి ఉగ్రవాదుల మీద దాడి అన్నారు. ఇట్స్ డిప్లొమాటిక్. బట్ ఆల్ టెక్నికల్లీ ఏ వర్డింగ్ పెట్టినా కూడా పాకిస్తాన్ మీద దాడే కదా అది. వాళ్ళ ప్రాంతంలో వెళ్ళి మనం కొట్టామంటే వాళ్ళు పాకిస్తాన్ మీద దాడి చేసినట్టు ఉంటుంది. బట్ డిప్లొమాటిక్ అయినా ఇంటర్నేషనల్ కమ్యూనిటీకి మనకు మెసేజ్ ఇచ్చేది ఏంటంటే ఇట్ ఈస్ ఓన్లీ అటాక్ ఆన్ టెర్రరిస్ట్ క్యాంప్స్, బట్ నథింగ్ ఆన్ సివిలియన్ పాపులేషన్ మీద ఏం లేదు, వాళ్ళ మిలిటరీ మీద కూడా మనకి ఏం లేదు. మనతో మాట్లాడిన కాలర్స్ కూడా ఉన్నారు టెలిఫోన్ లైన్లో. మణుగూరు నుంచి సత్యనారాయణ గారు. సత్యనారాయణ గారు సార్ నమస్తే సార్. నమస్తే సార్ నమస్తే అండి. నమస్కారం సార్. సార్ నమస్తే అండి. నమస్తే సార్. నమస్తే నమస్తే గౌరశంకర్ గారు. నమస్తే అండి. నమస్కారం సార్. నమస్కారం సార్. సార్ సార్ ఇండియా వాళ్ళు మంచి పని చేశారు సార్. ఇండియా వాళ్ళు మంచి పని చేశారు. ఈసారి మాత్రం ఇలాగే ఉండాలి అండి. జాలి దయ అని ఏం చూడకూడదు. పాకిస్తాన్ లేపారు, ఇది మాత్రం పక్కా సార్. చాలా మంచి పని చేశారని నాకు చాలా సంతోషం. ఏ రాజకీయ నాయకులు కూడా ఇట్లా రాజకీయంగా మాట్లాడద్దు. అతను అందరూ ఒకటి, మనం భారతదేశం అంతా ఒకటే. అది మాత్రం గుర్తుపెట్టుకొని పాకిస్తాన్ కి బుద్ధి చెప్పాలి గట్టిగా. అది సార్ నా కోరిక. రైట్. మరో కాల్ ఉన్నారు, రాంబాబు గారు. హలో. హలో. యా హలో సార్. యా మాట్లాడండి, వినిపిస్తుంది రాంబాబు గారు. సార్ మేము అక్కడ ఉన్న వాళ్ళందరికీ ధన్యవాదాలండి. నమస్కారం సార్. ఎందుకంటే ప్రజెంట్ మన భారతదేశం అనేది ఇండియన్ ఎయిర్ ఫోర్స్ కానీ నేవీ కానీ మన టాలెంట్ అంటే మన దేశం యొక్క సామర్థ్యాన్ని ప్రపంచానికి ఈ చర్యతోటి చెప్పినట్లయిందండి ముఖ్యంగా. ఎందుకంటే పాకిస్తాన్ అనే వాళ్ళు ఎన్నిసార్లు మనల్ని కవించినప్పటికి కూడా మనం సహనాన్ని కోల్పోకుండా ఇప్పుడు అంటే మీరు ఒకటిస్తే మేము 4 రెట్లు దానికి స్పందిస్తాం అని ప్రపంచానికి చెప్పినట్టయింది. ఈ చర్యతోటి మన యొక్క వాయుసేన గాని అలాగే ఆర్మీ పవర్ గాని ప్రపంచానికి చెప్పినట్లయింది సార్. హలో. యా రైట్ అండి. రైట్ రాంబాబు గారు. మరో కాల్ ఉన్నారు మదనపల్లి నుంచి, రాజేంద్ర బాబు గారు. రాజేంద్ర బాబు గారు నమస్తే సార్. నమస్తే అండి. సార్ ఇప్పుడు చేసిన పని కరెక్టే, కానీ ఇది తక్కువ సార్ చాలా. ఇది 5% 10% అంతే. 100% చేయాలి సార్. వచ్చి రాజకీయ నాయకులు కూడా అంతా కలిసే ఉండాలి సార్. ఇప్పుడు రాజకీయాలు మాట్లాడకూడదు, అంతా కలిసే ఇప్పుడు వాళ్ళని ఎదుర్కోవాలి. రైట్. రైట్ రాజేంద్ర బాబు. ఇలాంటి దాడులు ఖచ్చితంగా చేయాల్సిందే అనేసి అందరూ ముక్తకంఠంతో చెప్తున్నారు. డెఫినెట్గా ఏ భారతీయుడు కూడా అదే కోరుకుంటారు. మనకు ఇజ్రాయెల్ చూస్తాం మనం, ఒక చిన్న దేశం, ఒక కృష్ణా జిల్లా అంత సైజు లేదు, పాపులేషన్ లేదండి. ఇజ్రాయెల్ తెలుగు ఎవరైనా పోతారా? ఎందుకనంటే ఫస్ట్ థింగ్ వాళ్ళు సింపుల్ థింగ్ ఇప్పుడు పాలెస్టైన్ పొలిటికల్గా ఆ ఇష్యూ మనకు దాని మీద కామెంట్ చేయకుండా డెఫినెట్లీ ఇట్స్ ఏ బర్నింగ్ ఇష్యూ పాలెస్టైన్. కానీ వాళ్ళ మీద ఎవరైనా అటాక్ చేస్తే ఇమ్మీడియట్ రియాక్షన్ ఉంటుంది. వాళ్ళ ఒక్క సోల్జర్, ఒక ఆర్మీ మ్యాన్ కానీ ఎయిర్ ఫోర్స్ ఎవరైనా ఒక్కరు చనిపోయిందనుకో, వాళ్ళ ప్రజల్లో ఎవరైనా ఒక్కరు చనిపోయిందంటే ఒక్క నిమిషంలో వాళ్ళ ప్లేన్స్ వేసి బాంబ్స్ వేసి వచ్చేస్తూ ఉంటారు పాలెస్టైన్. అంటే ఆ భయం అనేది ఉంటుంది. కాబట్టి అంత చిన్న దేశమైనా కూడా ఎన్ని రాష్ట్రాలతో గొడవలు అయినాయి. వాళ్ళతో సిరియాతో గొడవ అయింది, మనకు సౌదీ చుట్టుముట్ట రాష్ట్రాలు అన్నీ ఎనిమి కంట్రీ. కానీ ఇంటర్నేషనల్లీ వన్ ఆఫ్ ద మోస్ట్ పవర్ఫుల్ స్టేట్స్, పవర్ఫుల్ రాష్ట్రం ఉంది, మంచి డిఫెన్స్ నెట్వర్క్ ఉంది, వాళ్ళ టెలికమ్యూనికేషన్స్ కానీ వాళ్ళ ఇంటెలిజెన్స్ నెట్వర్క్ కానీ సూపర్గా ఉంది. అంటే ప్రజలు కూడా డెఫినెట్గా వాళ్ళకు ఆ కమిట్మెంట్ ఉంది. వాళ్ళ సైన్యాలు కూడా ఏంటంటే వాళ్ళ మీద ఒక్క దాడి జరిగింది అనుకో ఎక్కడైనా, వాళ్ళ చుట్టుపక్కల ఏ బార్డర్లో 5 నిమిషాలు ప్లేన్స్ ఎగిరితే బాంబులు వేసేసి వచ్చేస్తూ ఉంటారు. మనం ఏంటంటే బికాస్ ప్రాబ్లం ఏంటంటే భారతదేశం పాకిస్తాన్ తోటి మన వాళ్ళు కూడా చాలామంది అట్లా ఉన్నారు, చుట్టాలు ఉన్నారు, ఇక్కడ సేమ్ లాంగ్వేజ్ మాట్లాడుతూ ఉంటారు. బైఫర్కేట్ అయిన మన భారతదేశం బైఫర్కేట్ అయిన స్టేట్ కాబట్టి మన వాళ్ళు కొంచెం జాగ్రత్త పడతారు. ఎందుకంటే మనకు ఏ అటాక్ చేస్తే మళ్ళీ ప్రజలకి ఎఫెక్ట్ కావద్దని, సేమ్ థింగ్. కానీ పాకిస్తాన్కి అది లేదు కదా. ఇప్పుడు మనకు మన ముంబైలో చూసాం. మనం ముంబైలో ఏమైంది, అసలు వచ్చారు 100 మంది వాళ్ళని కాల్ చేసి వెళ్ళిపోయారు. మళ్ళీ ఏంటంటే మాకు సంబంధం లేదు, ఉగ్రవాదులు ఎవరు వచ్చారో ఎక్కడి నుంచి వచ్చారో మాకు తెలియదు.
వాళ్ళ జవాన్లను పట్టుకున్నా కూడా అసలు మా వాళ్ళు కాదని చెప్తారు వాళ్ళు. అవును. కానీ ఒక డినైల్ మోడ్, ఒక రోక్ స్టేట్గా అయిపోయింది పాకిస్తాన్. బేసిక్ ప్రాబ్లం అంటే ఒక స్టేబుల్గా ఒక సివిలియన్ గవర్నమెంట్ లేదు మొదటి నుంచి, వాళ్ళకు బైఫర్కేట్ మొదటి నుంచి పవర్ఫుల్గా మిలిటరీ ఉంది. ఈవెన్ సివిలియన్ గవర్నమెంట్ ఏదైనా పెట్టినా కూడా మిలిటరీ డిసైడ్ చేస్తారు ఏది కావాలనో ఏది లేదు. వాళ్ళకి ఎప్పటికీ ఇండియా తోటి ఒక కాశ్మీర్ ఇష్యూ ఎప్పుడైనా బర్నింగ్ ఉండాలి, ఎప్పుడైనా ఇష్యూ కంటిన్యూ అవుతూ ఉంటుంది. ఆర్మీ కూడా వాళ్ళకి ఫండ్స్ తీసుకుంటూ ఉంటారు, జల్సా చేసుకుంటారు. ఇప్పుడు వాళ్ళ ఆర్మీ, ఏ ఆర్మీ చీఫ్ కానీ ఎవరైనా చూడండి మీరు, వాళ్ళ లైఫ్ స్టైల్ చూడండి, దే ఆర్ వెరీ వెల్ ఆఫ్. కానీ ఆర్డినరీ పాకిస్తానీస్ మాత్రం వాళ్ళకి ఏంటంటే ఈ మత బోధన చేపించి ఒకవైపు, లేదంటే ఒక ఇరాన్ మీద దాడి ఒకవైపు చేపిస్తూ ఉంటారు, ఒకవైపు ఆఫ్ఘనిస్తాన్ గొడవలు అక్కడ. మనం చూసాం కదా, మనకు మన తాలిబాన్ లీడర్ ఫౌండ్ ఇన్ పాకిస్తాన్. అమెరికా, వీ హ్యావ్ టు ఆల్సో అడాప్ట్ ద సిమిలర్ అమెరికా ప్యాటర్న్. మన పైన ఎవరైనా దాడి చేశారా, ఎవరైనా చేస్తే ప్రపంచంలో ఎక్కడున్నా కూడా మనం వెళ్ళి దాడి చేసి చంపి రావాలి. ఆ సిస్టమే మనం కూడా పెట్టుకోవాలి. రైట్, మనతో మాట్లాడి మరో కాల్ ఉన్నారండి, కాకినాడ నుంచి సుధాకర్ గారు. సుధాకర్ గారు నమస్తే అండి. నాకు 76 ఏళ్ళు. నేను 62 నుంచి చూస్తున్నాను. నేను ఒక సోషల్ వర్కర్ని. ఇప్పుడు రాజకీయ వ్యాపార ప్రక్షాళన జరగకుండా ఈ ప్రపంచంలో 3వ స్థానంలో ఉన్నాం, 5వ స్థానంలో ఉన్నాం అని మన వాళ్ళు ఎక్కడికక్కడ డెక్కలు కొట్టుకోవడమే. కంపారిటివ్ చాలా కంట్రీలు, అంటే పర్టికులర్ గా ఒక పామె అనే ఓ ప్రెసిడెంట్ చనిపోయాడు స్వీడన్లో. ఆయన బస్సులో ప్రయాణం చేసేవాడు. మనం వాళ్ళు అలా చేస్తున్నారు. వాళ్ళ చైర్లు ఏంటి, వాళ్ళ ఆఫీసులో డెకరేషన్లు ఏంటి, వాళ్ళ హోదాలు ఏంటి, ఎథిక్స్ ఏదైనా ఉన్నాయా? ప్రజల్ని ఒక తాటి మీదకి తీసుకురావాలి అంటే రాజకీయ ప్రక్షాళన ఎప్పుడు జరగకపోయినా ప్రజలు నిమిత్త మాత్రులు అయిపోతున్నారు. వాళ్ళలో చలనం ఉండట్లేదు. ఓ ఏడాది ఇంకా దారుణం, ఈ ఏడాది మరీ దారుణం. ఇప్పుడు పాకిస్తాన్ లేకపోతే ఇంకోటో దేశం అని కాదు, ఈ వేళ యుద్ధం ప్రపంచానికే వస్తుంది తప్ప దేశాలకి మధ్య రాదు. డెవలప్మెంట్ ఎక్కడికి తీసుకెళ్లిపోతుంది అంటే మనమే గోతులు తీసుకునే స్థాయికి దిగజారిపోయింది. ఇప్పుడైనా రాజకీయాల్లో మార్పులు వీళ్ళకి రానంత కాలం ఇలా యుద్ధాలు వస్తూనే ఉంటాయి. ఊరేగింపు అయిపోతుంది, వెళ్ళిపోతారు. 180 మంది ప్రజలు దేశంలో అడ్మినిస్ట్రేషన్ తోటి అసలు సంబంధమే లేదు. ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటున్నారు. మీరు పెట్టేశాక మీరు లెక్కలు కొట్టుకోండి. ఓ తాపి మేస్త్రో, రిక్షావాడు, ఆటోవాడు తెల్లారు లేచి వాళ్ళతో రావడానికి తీరుబడి ఉండట్లేదు. ఏదో ఇప్పుడు మనం లెక్కలు కట్టి చూపిస్తాం, వాళ్ళ దగ్గర అన్ని వ్యాపారాలు ఉన్నాయి, వీళ్ళ దగ్గర ఇన్ని వ్యాపారాలు ఉన్నాయి అంటే ఏదో పిల్లలు వాళ్ళ చిన్న వస్తువులు లెక్కెట్టుకున్నట్టు తప్ప యుద్ధం అనేది ఇప్పుడు అది కాక ఎంతో ముందు జరిగిన యుద్ధాల్లో కూడా ఆల్మోస్ట్ ఆల్ క్లియర్ చేసేయగలిగే వాటిని కూడా క్లియర్ చేయకపోవడం, కొద్దిగా వెళ్ళడం, ఆ తర్వాత ఎవరో రాశాయో ఇగో ఇప్పుడు చైనా వెళ్ళేది ఆవిడ, ఇలా కలెక్ట్ చేసుకోవడం, మళ్ళీ ఏదో నీళ్లు చల్లడం, నాకు పొలిటికల్ డీవియేషన్ కూడా వీటిల్లో మిస్టేక్ చేయడం, ఇవన్నీ చూస్తుంటే సైనికులకు కూడా వాళ్ళు ఇవన్నీ అలవాటు పడిపోతారు. అది సైనికులు వాళ్ళు ఆ బోర్డర్లో వాళ్ళు పడుతున్న నరకాలు ఏంటో పూర్తిగా ఇక్కడ ప్రజలకు తెలియదు. ఎవరో చెబుతుంటే అవును అనుకోవడం, అంటే వాళ్ళ పనుల్లో వాళ్ళు పోతున్నారు. ఇక్కడ ఎంతసేపు రైట్ సుధాకర్ గారు. మరో కాల్ ఉన్నారు విజయనగరం నుంచి మురళీకృష్ణ గారు. మురళీకృష్ణ గారు సార్ నమస్కారం సార్. నమస్తే అండి సార్. ఇదే సార్, ఇప్పుడు మన భారతదేశం మీద ప్రతిసారి దాడి చేసిన ఉగ్రమోకల మీదకి నేను దాడి చేసేసి వాళ్ళకి కొంత సమాధానం చెప్పారు. అందుకు భారతదేశ వాయుశానికి అభినందనలు సార్. ఇంతటితో ఆపితే బాగోదని మేము అనుకుంటున్నాం సార్. మళ్ళీ పాకిస్తాన్ ఎటువంటి చర్యలు లేకన్నా కోలుకోలేని విధంగా దెబ్బ కొట్టాలి సార్. వాళ్ళకి మరికొన్ని దాడులు కూడా జరగాలని మేము కోరుకుంటున్నాము. అన్ని విధాలుగా అన్ని దేశాల సహకారంతో ముందుకు వెళ్తే బాగుంటుందని మేము కోరుకుంటున్నాం సార్. రైట్